వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. సో 2 సంవత్సరాల పాలన పైన తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎన్ని స్థానాలు వస్తాయి, అలాగే వైఎస్ఆర్సీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి, మిగిలిన వారికి ఎన్ని స్థానాలు వస్తాయి అన్న దానిపైన సర్వే చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ఎన్డీఏకి గతంలో 160 పైగా స్థానాలు రావడం అనేది జరిగింది. సో మొత్తానికి 175 స్థానాలు అనుకుంటాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. సో ఈ 175 స్థానాలకి ఇక్కడ ఎన్డీఏ కూటమి చూసుకున్నట్టయితే 122 స్థానాల నుంచి 127 స్థానాల వరకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఛాయిస్ ఉంది. దాదాపుగా 122 నుంచి 127 స్థానాల వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చే ఛాయిసెస్ ఉన్నట్లు చెప్తున్నారు. సో ఈ 2 సంవత్సరాల గ్యాప్ లో దాదాపుగా 40 స్థానాలు మైనస్ చేసుకోవడం అనేది జరిగింది. సో 158 స్థానాల వరకు గెలిచిండ్రు. సో దాదాపుగా 40 స్థానాల వరకు మైనస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఏ ప్రభుత్వం పైన అయినా సరే స్టార్టింగ్ వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేయాలంటే కూడా కష్టం, బడ్జెట్ విషయాలు అన్ని ఉంటాయి కాబట్టి సో కొంతవరకు మార్పులు చేర్పులు జరిగిన ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి జన్ లోక్పాల్ సర్వే చెప్పినటువంటి సంచలనమైనటువంటి స్టేట్మెంట్. అండ్ వైసీపీకి కేవలం 11 స్థానాలు ఉన్నటువంటి వైసీపీకి 48 నుంచి 53 స్థానాలు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ప్రధాన ప్రతిపక్ష హోదా ఈసారి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. 48 నుంచి 53 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. మిగిలిన వారికి 0 నుంచి 1 స్థానాల వరకు అని చెప్పేసి కూడా వీళ్ళు సర్వే చేయడం అనేది జరిగింది. సో ఎన్డీఏ కూటమి మాత్రం భారీగా సీట్లు తగ్గాయి. 122 నుంచి 127 స్థానాల వరకు మాత్రం ఎన్డీఏ కూటమికి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి 11 స్థానాల నుంచి ఏకంగా 30 స్థానాల వరకు వైసీపీ ప్రభుత్వం ఈసారి సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. 48 నుంచి 53 స్థానాల వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి 1 స్థానం అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, మళ్ళీ జనాల లోపలికి వెళ్తే మళ్ళీ మరోసారి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ 122 నుంచి 127 స్థానాలు ఇంకా అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. 2 సంవత్సరాలైనా మరీ అంత నెగటివిటీ కూడా రాలేదు కాబట్టి మరోసారి ఎన్డీఏ కూటమికి ఆంధ్ర ప్రజలు జై కోరుతారంటూ జన్ లోక్పాల్ ఇచ్చినటువంటి సర్వే. బట్ ఈ సర్వే పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.